హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. 21 గ్రామ్స్ ఆత్మ బరువు ఉంటుందా ఉండదా? దానికంటే ముందు మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మీకు బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. బెల్ ఐకాన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఓన్లీ జెన్యున్ వీడియోసే, ఫేక్ వీడియోస్కి ఛాన్సే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం టాపిక్లోకి వెళ్దాం. డాక్టర్ మ్యాక్డోవెల్, ఈయన మనకి బయాలజీ సైంటిస్ట్, అమెరికా నుంచి వెళ్ళి 1866లో బర్న్. ఈయన బయాలజీ గురించి చదివాడు కాబట్టి, బయాలజీలో ఈయన రీసెర్చ్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి చాలా అవకాశాలు ఉన్నాయి, తెలుసుకునే అవకాశాలు. ఈయన మనుషుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈయన ఫస్ట్ ఒక డెడ్ బాడీని తీసుకొని చనిపోయే ముందు తన వెయిట్, చనిపోయిన తర్వాత తన వెయిట్ చూశాడు. అయితే ఒక డెడ్ బాడీనే కాదు, 6 డెడ్ బాడీస్ కూడా అలానే చేశాడు. చనిపోక ముందు వాళ్ళ వెయిట్, చనిపోయాక ఏమంటే వాళ్ళ వెయిట్ని చూశాడు. అయితే ఒక 2 మెంబర్స్లో మాత్రం 21 గ్రామ్స్ అని వచ్చింది. మిగతా 2 మెంబర్స్ దానికి అంగీకరించలేదు. ఇంకా 2 మెంబర్స్ ఏమో వాళ్ళ వెయిట్ బట్టి సెట్ కాలేదని వదిలేశారు. అయితే ఇతను చేసిన ప్రయోగాన్ని డాక్టర్స్ ఎవరు నమ్మలేదు. అందరూ అది జస్ట్ ఒక మిషన్ రన్ అవుతున్నప్పుడు 1.5 కండిషన్లో ఉన్న వెయిట్ చేంజెస్ మాత్రమే అని చెప్తున్నాడే. అయితే దీని మీద మనకు బుక్స్ వచ్చాయి, మూవీస్ కూడా వచ్చాయి. ఆ టైంలో ఇతని వాదనని ఎవరు అంగీకరించలేదు. కానీ ఇతని తర్వాత ప్రూఫ్ చేసుకోవడానికి ఇదే ప్రయోగాన్ని డాగ్స్ మీద కూడా చేశాడు. బట్ డాగ్స్ మీద వెయిట్ ఏం రాలేదు. సో ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే సోల్ అనేది ఉంటుంది, ఆత్మ హ్యూమన్ బీయింగ్స్కే ఉంటుంది, మిగతా వెయిట్కి ఉండదని చెప్పాడు. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే ఇది జస్ట్ ఒక మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు తన బాడీ టెంపరేచర్, ప్రెజర్ బట్టి ఇలా మనకు వెయిట్ చేంజెస్ ఉంటాయి చనిపోయాక అని చెప్పారు. కానీ దాన్ని డగల్ ఒప్పుకోలేదు. మనిషి చచ్చిపోతే ప్రతి 1 మినిట్కి 0.5 గ్రామ్స్ తగ్గుతుంది. కానీ మనకు ఒకేసారి 21 గ్రామ్స్ తగ్గడం, అది ఓన్లీ మనుషుల్లోనే అనడం అనేది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ సృష్టించిన మ్యాటర్. అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, నాకు 2 డౌట్స్ ఉన్నాయండి ఇందులో. అవేంటంటే మీకు క్లియర్ అవుతుంది. తను ఫస్ట్ 6 పీపుల్స్ మీద చేశాడని చెప్పాను కదా, వాళ్ళు సేమ్ ఏజ్డ్ పర్సన్స్, లైక్ సేమ్ జనరేషన్, అలాంటి ఏజ్ వాళ్ళే. వాళ్ళకి మ్యాక్సిమం ఇలాంటి వెయిట్లో చేంజెస్ అనేది ఈక్వల్ ఉంటాయని నా నమ్మకం. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే డగుల్స్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్. సో తన మెజర్మెంట్ మీటర్ అనేది ఇలా ఉంటుంది, 0, 6, 12 ఇలా సిరీస్లో ఉంటాయి. అయితే 6 డిఫరెన్స్ మాత్రమే చూపిస్తుంది, ఇంత అప్డేటెడ్ వర్షన్ కూడా కాదు అది. అయితే ఈ 6 డిఫరెన్స్లో మనకి 21 గ్రామ్స్ అనేది ఎలా, ఇందులో చేంజెస్ ఉండొచ్చు కదా అనేది ఒక క్వశ్చన్ నాకు. తను కూడా ఎక్కువ మంది మీద చేయలేదు, ఓన్లీ 6 బాడీస్, అందులో కూడా 2 or 3 ఐ థింక్ నాకు తెలిసి. ఇది ఒక మై వ్యూ మాత్రమే, ఇది నిజము కాదు అని చెప్పలేను నేను. నెక్స్ట్ డాగ్స్ మీద చేయడం. డాగ్స్ మీద చేసినప్పుడు తనకేం రిజల్ట్ రాలేదు. చనిపోయినప్పుడు, చనిపోక ముందుకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. అప్పుడు తను డాగ్స్ కాదు, డాగ్స్కి ఆత్మ ఉండదు, ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. ఇది కూడా నమ్మశక్యంగా లేదు. తను మరి యానిమల్స్కి, మ్యాన్స్కి ఎందుకు అంత డిఫరెన్స్ చూపించాడో నాకు తెలియదు. నాకు తెలిసి యానిమల్స్కి, మ్యాన్స్కి పెద్దగా తేడా ఏముండదు. కొంచెం మనం ఒక 2 థింగ్స్ లిమిట్లో ఉంటాం, అండ్ మన టెక్నాలజీ. కానీ మనం ఇంత టెక్నాలజీ వాడినా కానీ మనం ఇప్పుడు కూడా సమ్మర్లో మనం కుండలనే వాడుతున్నాం. కాబట్టి టెక్నాలజీ క్యాన్సల్. లిమిట్ అనేది అందరికీ, ఇప్పుడు అందరు మనుషులు ఒక తీరుగా లేరు. సో టాపిక్ డైవర్షన్ ఏం లేదండి. మనిషి అయినా, యానిమల్ అయినా చనిపోయినాక వాటర్లో అయినా తేలుతాడనే కొంచెం చూపిస్తున్నాను అంతే. టాపిక్లోకి వెళ్దాం.
అయితే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న 21 గ్రామ్స్ ఏం లేదండి. మనుషులు అవయవాలు వర్క్ చేస్తున్నప్పుడు అవయవాలకు ఉండే టెంపరేచర్ బట్టి, వాటిలో ఉన్న ప్రెషర్ బట్టి మనకి వెయిట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక మిషన్, మీరు కావాలంటే ఏదైనా ఒక మిషన్ తీసుకోండి, మిషన్ అయినా పంప్ అయినా తీసుకొని మీరు ఒకసారి ఆఫ్లో ఉన్నప్పుడు వెయిట్, ఆన్లో ఉన్నప్పుడు వెయిట్ చూడండి. మీకు ఆ వైబ్రేషన్స్ వల్లనైనా మీకు లిటిల్ బిట్ చేంజెస్ మీకు కనబడతాయి. అది ఏ మిషన్లో అయినా సరే మీకు తేడా అనేది కనిపిస్తుంది. నేను కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. మీకు టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మన బెలూన్స్ ఎలా ఉంటాయనేది గ్రావిటీ ఇలా, ఇది ఒక ఎగ్జాంపుల్. మీకు ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చూడండి, మనం టెంపరేచర్ కోల్డ్లో వామ్లో ఉన్నప్పుడు మన టాప్ పార్ట్ మాత్రమే 37 degrees ఉంటుంది. అదే మనం వామ్లో ఉన్నప్పుడు మొత్తం మనం ఎంటైర్ బాడీ కూడా అలా మనకు 37 degrees ఉంటుంది. ఇలా టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు మన వెయిట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. టెంపరేచర్ తగ్గే కొద్ది కూడా అది డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటుంది. అది మన బాడీలో ఎప్పుడైనా టాప్ పార్ట్ ఎక్కువగా వేడిగా ఉంటుంది, బాటమ్ పార్ట్లో తక్కువ. ఎందుకంటే మనకి మెయిన్ మన పార్ట్స్ అన్నీ మనకి టాప్లోనే ఉంటాయి, మన బ్రెయిన్, హార్ట్. మనం దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం గ్యాస్ ఫిల్ అయ్యాక గ్యాస్ సిలిండర్ వెయిట్ చూడండి, గ్యాస్ ఫిల్ కాకముందుకు గ్యాస్ సిలిండర్ వెయిట్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అంటే ఇంత ప్రెషర్ మన బాడీలో ఉండదు, కాకపోతే పర్టికులర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓన్లీ 21 grams గురించే కదండి, అందుకే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అసలు ఆత్మ అనేది ఉంటుందా అంటే మనం చెప్పలేము. దీన్ని 21 grams గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. డగులు ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నాడు అంటే, మీకు తెలుసు ప్రతి ఏ ఇంజనీర్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా తన మాట మీద తను ఉంటాడు, నిలబడడానికి ట్రై చేస్తాడు. అందుకని డగులు అలా అన్నాడు. తను ఎప్పుడు తన ఆశయాన్ని వదిలిపెట్టుకోలేదు, ప్రూఫ్ చేయడానికే ట్రై చేశాడు మ్యాక్సిమం. అలాగని డగులు చెప్పేది తప్పని కాదు, చూడాలి మనం కూడా ఇంకా ఏదైనా ప్రూఫ్ పక్కాగా దొరుకుతుందేమో చూడాలి. ఇప్పటి వరకైతే దాని మీద మనకి అంత క్లారిటీ లేదు. మ్యాక్సిమం మనకి ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్స్ బట్టే అయి ఉంటుందని నా వ్యూలో. ఈ 21 grams మీద మనకి ఫేక్ న్యూస్ చాలా వచ్చేసాయి. వాళ్ళు జస్ట్ ఏదేదో చెప్పేసి అనవసరంగా వ్యూస్ కోసం అని ఇలా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ నా వ్యూ ప్రకారం. సార్ బయాలజీ సార్, మన డగుల్ సార్ బయాలజీ, బట్ తను డాగ్స్కి సోల్ ఉండదు, ఆత్మ ఉండదు, మనుషులకు మాత్రమే ఉంటుంది అనేది నాకు ఒకటి తట్టింది. నెక్స్ట్ తన మెజర్మెంట్ కూడా నాకు డౌటు. అలా మెజర్మెంట్ ఇష్యూ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియదు. ప్లస్ తను కూడా ఎక్కువ మందిలో ఇలా ప్రయోగాలు చేయలేదు, కొంతమందిలోనే చేశారు. ఏదేమైనా సరే మనం డగుల్ సార్ని అభినందించాలి. ఎందుకంటే తను ఒకటి కనుక్కున్నాడు, మనం దాన్ని ప్రూఫ్ చేయడంలో సక్సెస్ అవ్వాలి. అంటే ఈ 21 grams ఎందుకు బాడీ వెయిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఓన్లీ 21 grams ఎందుకంటే మనకి ఎంత పెద్ద మిషన్ అయినా సరే అండి, మీకు వైబ్రేషన్స్ అయినా ఏవైనా మనకి లిమిట్లో ఉంటాయి. అందుకని ఈ 21 grams అప్రాక్సిమేట్గా తనకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు నా వ్యూ ప్రకారం అయితే ఇందులో మ్యాక్సిమం ఈ కండిషన్స్ ఎక్కువగా ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.